గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి స్పెషల్గా పరిచయం చేయాల్సిన పని అయితే లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక రేంజ్లో హవా చలాయించిన వీరిద్దరికీ టైం బాగాలేదా అంటే అవుననే అంటున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల తీరు వైసీపీ అధినేత వైఎస్ జగన్కు అసలు నచ్చటం లేదట. మీరిద్దరూ యాక్టివ్ అవుతారా, మీ నియోజకవర్గాల్లో వేరే వారిని చూసుకోవాలా అని జగన్ వార్నింగ్ ఇచ్చాడనే వార్తలు కూడా ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పిన వీరిద్దరిపైన జగన్ ఎందుకు సీరియస్ అయ్యారని అంతా ఆరా తీస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోయిన వల్లభనేని వంశీ, కొడాలి నానికి కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే చుక్కలు కనిపిస్తున్నాయి. వంశీని ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది. చావు తప్పి కన్నులట్టుపోయిన విధంగా జైలు నుంచి విడుదలైన వంశీ గన్నవరంలో అంత యాక్టివ్గా ఉండటం లేదు. కొడాలి నాని కూడా గుండె ఆపరేషన్ చేయించుకుని వివిధ కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకుంటున్నారు. హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వివిధ ఫంక్షన్లో కనిపిస్తున్నారు. ఇటు వల్లభనేని వంశీ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. వీరిద్దరు నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరంలో వైసీపీ పరిస్థితి నానాటికి దారుణంగా తయారైంది. కూటమి సర్కార్లో టీడీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తుండగా అదే నియోజకవర్గాలకు చెందిన కొడాలి, వంశీలు ఇద్దరూ మాత్రం హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. దీనిపైన జగన్ వీరిద్దరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం పైన నిరసనలకు పిలుపునిచ్చినా ఈ ఇద్దరు నేతలు అంతగా స్పందించడం లేదని, గుడివాడ, గన్నవరంలో పార్టీకి దిక్కు లేకుండా పోతుంది అంటున్నారు. దీంతో మీరిద్దరూ పార్టీలో ఉంటారా లేక వేరే వారిని చూసుకోమంటారా అని జగన్ డెడ్ లైన్ విధించాలని ఒక ప్రచారం కూడా సాగుతుంది. వీరిద్దరితో పాటు మరికొందరు నేతల్ని కూడా తాడేపల్లికి పిలిపించుకుని మందలించారని తాడేపల్లిలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కూటమి సర్కార్ పెడుతున్న కేసుల భయంతో మరికొందరు నేతలు కూడా నియోజకవర్గాలకు దూరంగా ఉండటం జగన్కి అసలు నచ్చటం లేదట. రాబోయే రోజుల్లో యాక్టివ్గా లేకపోతే కొత్త ఇన్ఛార్జ్ను నియమిస్తానని జగన్ కరాఖండిగా చెప్పారని అంటున్నారు.